కాదు ఈ మధ్య రోజుల్లో అంతా బాగా ఫైటింగ్ వాతావరణం నడిచింది. మీకు ఫెడరేషన్కి మీ వాయిసే ఎక్కువ వినిపించింది, మీరే ఎక్కువగా సౌండ్ అయ్యారు. మొత్తానికి ఫైనల్ గా ఆర్ యూ హ్యాపీ విత్ ది రెజల్యూషన్? August 2nd ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ అండి. అవును. మేబీ అంతకుముందు చాలా చర్చలు జరగచ్చు, కానీ ఒక ప్రొడ్యూసర్గా నేను నా సినిమాకి కావాల్సిన సిబ్బంది అంతవరకే నాకు సంబంధించిన విషయం. ఒక సిబ్బంది వచ్చే అంటే సిబ్బంది అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పడానికి. జనరల్గా దీనిలో అంటే వర్కర్ అన్నది వాడతాం, దాన్ని ఒక డిమీనింగ్ కాకుండా అదే వర్కర్స్, ఆల్ ఆర్ వర్కర్స్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్టివ్. వర్కర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫైన్ చేస్తారు, మేము పే చేయాలి. అది అంతవరకే నా వర్క్ సంబంధించింది. సపరేట్గా ఎవరో వచ్చి లేదు ఇంత అందరికి ఇంత పెంచాల్సిందే అంటే నా ఉద్దేశం అది కరెక్ట్ కాదు అని. అదేలేండి, ఏ ఇండస్ట్రీలో అలా ఉండదు. అలా బెదిరిస్తే దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఎక్స్ట్రాక్షన్ అంటారు. నా స్టాండ్ అంతే అండి. అదే దానికి మించి నేను ఇది ఇవ్వడం కరెక్టా తప్ప అదే చేయకూడదా అడిగి ఎలాగైనా తీసుకోవచ్చు, కానీ అడిగి కాదండి. అడగడం వాళ్ళ రైట్, ఇవ్వడం బాధ్యత, నా అవసరం. నా అవసరం అయితే కంపల్సరీ ఇవ్వాలి. అంతవరకు ఐ హ్యావ్ మై రైట్, ఇవాళ వద్దా అన్నది. అదేలేండి, అడగాలన్నా వద్దా అనేది వాళ్ళ రైట్. అంతవరకే నా స్కోప్ ఆఫ్ డిస్కషన్. దానికి మించి పబ్లిక్లో రకరకాలు మాట్లాడడం అన్నీ ఉన్నాయి. బట్ ఐ థింక్ అంటే ప్రెసెంట్ అవుట్కమ్ ఆఫ్ దట్ టోటల్ ఒక పీఠముడి పడింది కదా, ఆ అవుట్కమ్తో మీరు హ్యాపీగానే ఉన్నారా? ఇంకా మీకు దాంట్లో నాకేం లేదు, నేను ఐఎమ్ వెరీ క్లియర్ ముందు నుంచి. ఐ షుడ్ బి ఏబుల్ టు హైర్ హూఎవర్ ఐ వాంట్. టాలెంటెడ్ పర్సన్ ఉంటే హైర్ చేస్తాము, స్కిల్డ్ ఉంటే హైర్ చేస్తాము. స్కిల్ అంటే నాకు కావాల్సిన స్కిల్, అంతే, వాళ్ళతో ఉన్న స్కిల్ కాదు. మీ ప్రాజెక్ట్కి మీ ప్రోడక్ట్కి కావలసినంత, అంతే. మీరు అంతవరకు నేను చాలా క్లియర్, దానిలో గ్యాప్ ఏం లేదు. గ్యాప్ లేదు, కన్ఫ్యూజన్ డజంట్ మ్యాటర్. నేను ఇండియాలో పుట్టినాను, అమెరికాలో పుట్టినాను, నేను ఇండియాలోనే పుట్టినాను, ఇండియానా అమెరికానా అన్నది సంబంధం లేదు అని ఎవరైనా అన్నారా మీరు? చాలా మంది అంటే అమెరికా అతనికి ఏం సంబంధం ఇక్కడ అని? లేదు, ఇంగ్లీష్ కల్చర్ అనో ఏదో. ఇంగ్లీష్ కల్చర్ అని కాదు కానీ, బట్ మీరు ఇక్కడ మీరు మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు కానీ, బట్ సారాంశం అయితే ఫైనల్గా అదే. చేసుకున్న వాళ్ళకి అదే కదా అనౌన్స్ చేశారు మధ్యలో, మేము స్కిల్ టెక్నీషియన్స్ని ఎక్కడి నుంచైనా తెప్పించుకుంటామని చెప్పారు. అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు. ఇదంతా చాలా తతంగం జరిగింది అనుకోండి, బట్ ఎప్పుడు జరగలేదంతా. వాళ్ళు ఎప్పుడో June 30నే ఒక వినతి పత్రం ఇవ్వడం లాంటిది జరిగింది. బట్ ఈసారి కొంచెం గట్టిగానే పేటముడి పడింది. అక్కడే గ్యాప్ అండి. ఎవరికి ఇచ్చినారు వినతి పత్రం? ఆ వినతి పత్రానికి యాజ్ అ ప్రొడ్యూసర్ నాకేం సంబంధం? అదే ఫండమెంటల్ గ్యాప్. నా ప్రొడక్షన్ నేను ఐటీ కంపెనీ రన్ చేస్తాను. ఐటీ కంపెనీ కావాలంటే నా రిక్వైర్మెంట్ నేను పబ్లిష్ చేసుకుంటాను, పీపుల్ విల్ కమ్ అండ్ జాయిన్. ఐటీ కంపెనీస్ కంటే ఒక అసోసియేషన్ ఉంటుంది, నాస్కామ్ అని. వాళ్ళు జనరల్గా ఒక గైడ్ లైన్ పెడతారు అనమాట. బట్ ఏ కంపెనీ ఇష్టం వాళ్ళది. అలానే ఏ ప్రొడ్యూసర్ ఇష్టం ఆ ప్రొడ్యూసర్, ఏ బ్యానర్ ఇష్టం ఆ బ్యానర్. అదేలేండి. అంటే రిలేటెడ్గా ఎందుకంటే సార్, ఈ రిలీజులకు వచ్చే సినిమాలు ఫైనల్ ఫేజ్లో, ఫైనల్ స్టేజ్లో వర్కులు ఉన్నవి, అవన్నీ కొంతవరకు దాదాపుగా సఫర్ అయ్యాయి కదా. నాకు చాలా సఫర్ అయ్యాయి. రిలీజ్లో ఉన్న సినిమాలు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చేస్తున్న సినిమాలకి కొన్ని స్టెప్స్ ఉంటుంది. అంటే మేము ఒక పోర్షన్ కంప్లీట్ చేసింది తీసుకెళ్ళి ఆ బిజినెస్ కార్డ్ చూపిస్తే కానీ బిజినెస్ అవ్వదు. అవును, నాన్ థియేట్రికల్ బిజినెస్. సో ఇప్పుడు అలాంటి స్టక్ అయింది. ఇవాళ ఒక రివ్యూ అయింది, దానికి కావాల్సిన బిజినెస్ కార్డ్ రెడీ లేదు. అలాంటి నష్టాలు చాలా ఉన్నాయి. బట్ అది ఇంకా మేనేజబుల్, పార్ట్ ఆఫ్ ద లైఫ్. అంతే. వాన పడితే షూటింగ్ అవుతుంది. ఇలాంటి ఏదో పెద్ద వర్షం పడింది సార్, ఎక్కువ రోజులు పడింది. మనం ఎనివే అది టాపిక్ ని మినిమంగా మాట్లాడతాం. అఫ్ కోర్స్ జస్ట్ టు స్టార్ట్ విత్, ఎందుకంటే బికాస్ మీరు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎక్కువ దాని మీద మీరు ఎక్స్ప్రెస్ చేశారనే ఉద్దేశంతో నేను జస్ట్ ఆ రోజు బయటికి వస్తున్నప్పుడు నేను ఫస్ట్ మాట్లాడాను మీడియాతో. తర్వాత తెలిసిన మీడియా ఒక్కొక్కరు ఇంటర్వ్యూస్ అడిగితే అదేలేండి ఇవ్వాల్సి వచ్చింది. సరే, కమింగ్ బ్యాక్ టు